కాయదు లోహర్ డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ముద్దుగుమ్మ. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి తరువాత హీరోయిన్ గా మారింది. తన నటన గ్లామర్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్పూర్లో జన్మించిన ఈ బ్యూటీ ప్రస్తుతం పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఇదిలా ఉంటే కాయదు లోహర్ ఊహించని చిక్కుల్లో పడింది. తమిళనాడు రాష్ట్రం మద్యం సంస్థ స్కామ్ లో చిక్కుకుంది. టాస్మాక్ స్కామ్ తో సంబంధం ఉన్న నిందితులు నిర్వహించిన నైట్ పార్టీలో ఈ భామ పాల్గొన్నట్టు వార్తలొచ్చాయి. దాంతో ఈ న్యూస్ కోలీవుడ్ లో తెగ వైరల్ అయింది. కొద్ది రోజుల క్రితం కాయదు లోహర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు కోలీవుడ్ లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈమెకు టాస్మాక్ స్కామ్ తో సంబంధం కలిగి ఉందని వార్తలొచ్చాయి. ఈ స్కామ్ తో సంబంధం ఉన్న వ్యక్తులతో కాయదు సన్నిహితంగా ఉన్నట్లు ఈడీ దాడుల సమయంలో తేలింది. అంతేకాదు ఈ స్కామ్ తో సంబంధం ఉన్న వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైందని కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనిపై కాయదు స్పందించింది. నైట్ పార్టీ కోసం 35 లక్షలు తీసుకోవడం, మద్యం స్కామ్ తో సంబంధాల ఆరోపణలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రజలు తన గురించి ఇలా మాట్లాడడం కష్టంగా ఉందని వాపోయింది. పుకార్లను ఎదుర్కోవడం కష్టంగా ఉందని, తాను అలాంటి నేపథ్యం నుంచి రాలేదని చెప్పింది. ఈ ఆలోచనే తనకు నిద్ర రాకుండా చేస్తుందని చెప్పుకొచ్చింది. తాను నా కలల్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నానని, తానేం తప్పు చేశానో తెలీదని చెప్పింది. ఈ కామెంట్లు చూసినప్పుడు, ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చదవడం అంతా సులభం కాదంది. అసలు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.